ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోడిమ్యాల మండల కేంద్రంలో జరిగిన ప్రచారంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ప్రభుత్వ నిధులు గ్రామాలకు చేరాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడ్డం జీవన్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. నిధులు సంక్షేమం తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తెచ్చారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రేషన్ షాపుల సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే గ్రామ సమస్యలు పరిష్కారం కావని, అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ల అధికారంలో ఉంటుందని, కాబట్టి గ్రామాలు పురోగతి సాధించాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, ఇది అభివృద్ధికి ప్రత్యామ్నాయమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సర్పంచ్ కు జరుగుతున్న ఎన్నికకు మీ అందరూ ఎంతో నమ్ముకొని ఈ జగిత్యాల జిల్లాలోనే ఒక ఉత్తమమైన గ్రామ పంచాయతీగా, ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలని మీరందరూ గడ్డం జీవన్ రెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా పెట్టుకొని ఈరోజు అతన్ని ఆశీర్వదించడానికి వేల సంఖ్యలో తరలివచ్చిన మా సోదరీమణులకు, మా సోదరులకు, అదేవిధంగా గడ్డం జీవన్ రెడ్డిని మొదటి నుంచి అండగా నిలబడి మేమున్నామంటూ ప్రోత్సహిస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు పెద్దలు చిలువేరి నారాయణ గారికి, అదేవిధంగా గోగూరి మైపాల్ రెడ్డి గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా పెద్దలు కేడీసీసీ మాజీ డైరెక్టర్ గుడి మల్లికార్జున్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్, మాజీ వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్ గారు, ఈ గ్రామ ముద్దు బిడ్డ చొప్పదండి వ్యవసాయ మార్కెట్కు చైర్మన్గా అయినటువంటి తమ్ముడు కొత్తూరి మహేష్ గారు, విద్యావంతుడు యువకుడు మల్లారపు రమేష్ గారు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, ఈ గ్రామంలో ఎంతో మందికి సర్వీస్ చేసిన సోదరిమణి ఎక్కడుంది, అదేవిధంగా రాజేందర్ కోడిమ్యాల సింగిల్ విండో చైర్మన్, గతంలో 10 సంవత్సరాలు ఎంపీపీగా చేసినటువంటి సోదరులు రాజనరసింహరావు గారు, అదేవిధంగా రవి గారు తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో 2 సంవత్సరాల క్రితం ఇక్కడే మీరందరూ నన్ను ఆశీర్వదించి ఆ రోజు ఎమ్మెల్యే గెలిపించిండ్రు. అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. ఆ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఈ రాష్ట్రం అప్పుల కుప్ప చేసిండు గత ప్రభుత్వం. అయినా కూడా మనం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమాత్రం వెనుకబడవద్దని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది మన